కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా మేము చేసే ప్రతి పని కూడా ఒక కాస్ట్ అనేది, ప్రతి పనిలోనూ ఒక కాస్ట్ కనిపిస్తుంది. విశాల ప్రజా ప్రయోజనాలు కనిపిస్తాయి. ప్రజలకు సంబంధించిన ప్రతి అవసరము, ప్రజల తరపున వారికి సంబంధించిన ప్రతి అంశము లేవనెత్తే ఒక విశాల దృక్పథం, విశాల ప్రజా ప్రయోజనం కనిపిస్తుంది. ఈరోజు అందుకనే ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలాగూ చెయ్యడు అని చంద్రబాబు నాయుడిని ఎవరు కలవడంలా. ఆయన ఎలాగో కలిసినా వేస్తే ఆయన ఎలాగూ చెయ్యడని ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది, గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడుతూ ఉన్నారు. వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు ఇది తట్టుకోలేకపోతా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తూ ఉన్నాడు. తద్వారా ప్రజల గొంతును నొక్కేయాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు. గతంలో పోలీసులు ఎలా ఉండేవాళ్ళు మా ప్రభుత్వ హయాంలో అని అంటే, అత్యుత్తమ పనితీరుతో, గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరుతో, సంస్కరణలతో, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో తలెత్తుకొని పోలీసులు పనిచేసే పరిస్థితులు గతంలో ఉండేటివి. స్పందన అనే కార్యక్రమం ఉండేది. ఆ స్పందన అనే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సమస్యల కన్నా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పోలీసులు సాల్వ్ చేసేవాళ్ళు, కలెక్టర్లు సాల్వ్ చేసేవాళ్ళు. ఆ రకంగా ఎక్కడా కూడా వివక్ష అనేది చూపకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీసింగ్ అనేది కానీ సమస్యలు సాల్వ్ చేయడం కానీ తలెత్తుకొని చేసే పరిస్థితులు గతంలో ఉండేటివి అధికారులకి. ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారి మాట ఏ పోలీస్ అధికారైనా కూడా వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే, డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం, పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి అధికారి, ఈయన మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మరో డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ను, మరో అడిషనల్ డీజీ సంజయ్ను, దళిత ఆఫీసర్లు వీళ్ళంతా, ఇంకొక బీసీ ఆఫీసర్ ఐజీ కాంతి రాణా టాటాను, డిఐజీ ఎస్సీ అధికారి విశాల్ గున్ని, వీరందరిపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు. ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తూ ఉన్నారు. వీరు కాక 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో 6 డిఎస్పీలు, 3 అడిషనల్ కమాండెంట్లు, 2 అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్లో రిపోర్టింగ్ చేయిస్తూ ఉన్నారు.